హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పిల్లలకి చాలా ఇష్టంగా హెల్తీగా ఉండే ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. ఏంటి అంటే పీనట్ చాకో బటర్. ఇది పీనట్స్ మాత్రమే వేసుకొని తింటాం కదా, పీనట్స్ మాత్రమే వేసుకొని పీనట్ బటర్ చేస్తారు కదా. బట్ ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్తో పిల్లలకి చేస్తే హెల్తీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లో అయిపోయి ఈ పీనట్ బటర్ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని దాన్ని గింజ లోపల వరకు వేగేలాగా స్లో ఫ్లేమ్ పైన ఒక 10 to 12 మినిట్స్ వేయించుకోండి. ఈ వేయించుకునే ప్రాసెస్లో మాత్రమే చాలా ఎక్కువ టైం పడుతుంది, అంతే. మిగతా అంతా ఈజీ అనమాట. ఒక కప్పు పల్లీలకి ఒక హాఫ్ కప్ ఆల్మండ్స్ కూడా తీసుకోండి. ఈ బాదం ఎందుకు అంటే మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి బాదం కూడా వేస్తే హెల్తీగా ఉంటుంది. సో 1 కప్ పల్లీలు, అరకప్పు బాదం రెండు కూడా స్లో ఫ్లేమ్ పైన వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేస్తూ కొద్దిగా పల్స్ ఇస్తూ మెల్లమెల్లగా మిక్సీ పట్టుకోండి. అందులోకి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ షుగర్, 2 స్పూన్స్ కోకో పౌడర్, ఈ 3 యాడ్ చేసేసుకొని దీన్ని అందులోకి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో అంటే ఇలా బటర్ లాగా రావడానికి, త్వరగా రావడానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కొంచెం క్రంచీగా ఉండడం కోసం ఇట్లా మొత్తం పౌడర్ అవ్వకముందే పల్లి ఇంకా బాదంని కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోండి. క్రంచీగా అంటే కొద్దిగా పలుకులు ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని తీసేసుకుంటే మనకి పీనట్ చాకో బటర్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేశాను. ఎందుకు అంటే ఇది చాక్లెట్స్ కూడా చేయొచ్చు అనమాట ఈ బటర్ తోటి, పీనట్ చాకో బటర్ తోటి. సో చాక్లెట్స్ కోసం నేను ఇలా చేశాను. చాక్లెట్స్ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఇంకా కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఎంతో టేస్టీగా పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడే చాకో పీనట్ బటర్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.